మొన్న బలగం కానీ, అంటే ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమాలు ఇచ్చిన స్ట్రెంత్ వేరే ఉంటుంది. మీరు కాంబినేషనల్ హిట్స్ కొట్టారు, బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఇటు కొట్టారు. కానీ దిల్రాజు ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ రూట్స్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మీరు మళ్ళీ కాంబినేషన్స్ క్రేజ్ ఎలాగో ఉంటుంది. బట్ అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను బిగినింగ్ డేస్లో ఎదగాలి అనుకున్నప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్, కొత్త డైరెక్టర్లు తీసుకొని వస్తూ కొత్త సినిమాలు క్రియేట్ చేశాను. తర్వాత నేను ఎదిగిన తర్వాత న్యాచురల్గా స్టార్స్తో, పెద్ద డైరెక్టర్లతో చేయాల్సి వస్తుంది. సో పెద్ద డైరెక్టర్ల దగ్గరికి షిఫ్ట్ అయిపోయి నేను పెద్దగా అయిపోయాను. పెద్దగా అయిపోయిన తర్వాత కింది వాళ్ళకి నా అవైలబిలిటీ తగ్గిపోయింది. సో దానికే దిల్రాజు ప్రొడక్షన్స్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ మొదలుపెట్టాము. సో అది బలగం అనేది మాకు మంచి బూస్ట్ ఇచ్చింది. సో అందుకే అందరు న్యూ డైరెక్టర్స్, న్యూ టాలెంట్ని ఇక్కడ చేశాము. ఇంకా కొన్ని రోజుల్లో ఇంకొక న్యూస్ ఇవ్వబోతున్నాను. అది ఇచ్చేటప్పటికి ఇంకా మీరు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నాను. సార్, పబ్లిక్ షోతో పాటు సెలబ్రిటీస్ కూడా రీసెంట్గా ఒక షో చేశారు. చాలామంది యంగ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ వచ్చారు, సినిమా చూశారు. సో వాళ్ళు సినిమా చూసాక ఎలాంటి ఫీడ్బ్యాక్ చెప్పారా, ఏమైనా కరెక్షన్స్ చెప్పారా? ఎందుకంటే మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఎవరు చూపించినా కానీ. అంటే ప్రతి రైటరు, ప్రతి డైరెక్టరు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఒక్కొక్కలాగా ఉంటాయి. బట్ అందరూ నాతో ప్రతి 35 మూవీ డైరెక్టరు అండ్ జాతిరత్నాలు డైరెక్టరు, మ్యాడ్ డైరెక్టరు, కమిటీ కుర్రాల్ డైరెక్టరు, ఇలా అందరు చూశారు. అందరు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఫస్ట్ ముందు పాజిటివ్, సార్ సినిమా అదిరిపోయింది, మంచి సినిమా తీశారు, కొత్త టీంతో చాలా బాగా చేశారు. తర్వాత వాళ్ళకి అనిపించిన పాయింట్ చెప్పారు. బట్ అదే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నాను కదా. అవి సినిమాని అయితే వాళ్ళు చెప్పిన దాంట్లో ముందు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇంకెక్కడ ప్రాబ్లం లేకుండా యాజ్ ఇట్ ఈజ్ లాక్ చేశాం. సార్, గేమ్ చేంజర్ గురించి రీసెంట్గా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఒక ఊప్ స్టార్ట్ అయింది, ఒక వైబ్ స్టార్ట్ అయిపోయింది. సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ దసరాకి టీజర్ అంటున్నారు. సో అదొకటి, అండ్ రిలీజ్ డేట్ గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇస్తే మీరు. స్వామి జనకాయిత గురించి మా సినిమా ప్రమోట్ చేసేటప్పుడు మీరు గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ మీదకి వెళ్ళిపోద్ది, జనకాయిత గనక కనిపించదు. సో దీని గురించి ఉందాం, దాని ఆటోమేటిక్ స్టార్ట్ అయింది, దాని ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సార్, అంటే దేవర లాంటి సినిమా కూడా హాలిడేస్ని యూజ్ చేసుకోవడానికి చేసింది. కానీ మీరు హాలిడేస్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ చేస్తున్నారు ఎందుకని? అంటే ఇది పండగ వాతావరణంలో రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకొని పండగకి పెట్టడం జరిగింది. సో ఇందాక నేను చెప్పాను కదా, పండగ అక్టోబర్ 12 రిలీజ్ చేస్తే మళ్ళీ దివాళీ వరకు 3 వారాలు గ్యాప్ ఉంటుంది. సో బిజినెస్ క్యాలిక్యులేషన్. సో ఇలాంటి చిన్న సినిమాకు ఎక్కువ రన్ రావాలి. 1 వీక్లో ఇంకో సినిమా వచ్చి పడింది అనుకో, ఈ సినిమాకు స్కోప్ ఉండదు. అది నా ఎక్స్పీరియన్స్. అది కొత్త బంగారు లోకం కూడా దసరా రోజే రిలీజ్ చేశాను. కాకపోతే హాలిడేస్ అన్నీ అయిపోతున్నాయి. కొత్త బంగారు లోకం కూడా హాలిడేస్ అయిపోయాక రిలీజ్ చేశాను. దసరా రోజే అక్టోబర్ 9, 2008 అక్టోబర్ 9 దసరా రోజే రిలీజ్ చేసి సినిమా చూసి ఊరికి వెళ్ళాను. ఇది కూడా చూసి ఊరికి వెళ్తాను.